క్వాంటిటీ యాప్టిట్యూడ్లో టైమ్ అండ్ వర్క్ గురించి, అదేవిధంగా ఆ చాప్టర్లో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ సమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్వాంటిటీ యాప్టిట్యూడ్లో ఈ టైమ్ అండ్ వర్క్ అండ్ చాప్టర్ నుంచి డెఫినెట్లీ కూడా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి 1 or 2 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ డెఫినెట్లీ ఉంది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు. క్వాంటిటీ యాప్టిట్యూడ్లో డెఫినెట్లీ కూడా ఇందులో నుంచి వస్తాయి. కాబట్టి ఇక్కడ మనం ఓన్లీ వితౌట్ ఫార్ములాతో ఓన్లీ సబ్జెక్ట్ వైజ్గా ఏ విధంగా చేయాలి, షార్ట్ కట్స్తో ఏ విధంగా చేయాలి, కొన్ని చోట్ల ఫార్ములా యూజ్ చేస్తాం, కొన్ని చోట్ల అసలు ఫార్ములా యూజ్ చేయకుండా కూడా మన ప్రాబ్లం అనేది సాల్వ్ చేయవచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా ఈ యొక్క చాప్టర్లతో పాటు క్వాంటిటీ యాప్టిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్ సిలబస్ కాబట్టి, చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కాబట్టి నేను మీకు క్లియర్ కట్గా అటు ఇంగ్లీష్ ఇటు తెలుగు 2 లాంగ్వేజ్లో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట. కాబట్టి నా ఛానల్ని నా ఛానల్ ఇంతవరకు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక టాపిక్ వెళ్ళిపోతే టైమ్ అండ్ వర్క్లో ఏ కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ n days. ఒక మనిషి ఒక వర్క్ని 10 daysలో పూర్తి చేస్తాడు. ఫర్ 1 day 1/n అనమాట. అదేందా, ఒక మనిషి ఒక పనిని n daysలో పూర్తి చేస్తే మొత్తం పనిని ఎన్ని రోజులు చేస్తున్నాడు? n daysలో చేస్తున్నాడు. సరే, ఆ n days చేస్తే ఆ యొక్క మొత్తం పనిని ఒక రోజులో ఎంత చేస్తారు అంటే ఈ n అంటే ఈ మొత్తం పని అనేది కింద వేసుకొని ఎన్ని రోజులు అనేది పైన వేసుకుంటాం. అర్థమైందా? 1 అనేది పైన వేసుకుంటాం, ఈ మొత్తం పని ఎన్ని రోజులు చేస్తాం అనేది కింద వేసుకుంటాం, అంటే 1/n. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏ కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 10 days అన్నాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే వ్యక్తి ఒక పనిని 10 రోజుల్లో పూర్తి చేస్తే 1 dayలో ఒక రోజులో ఎంత చేస్తాడు అది పని అంటే ఆ ఒక రోజు అనేది పైన వేసుకొని కింద మొత్తం 10 days అనేది కింద వేస్తాము. 10 అనేది 2 days అని అడిగాడు అనుకోండి, ఈ 2 అనేది పైన వేసుకొని కింద 10 వేసుకుంటాం, ఈ మొత్తం పని కింద 10 అనమాట. సరే, 3 రోజుల్లో ఎంత చేస్తాడని కనుక్కోమంటే ఈ 3 days పైన వేసుకొని కింద 10 అని వేస్తాం. మొత్తం ఏమైనా క్యాన్సిల్ చేస్తాం, ఆ మిగిలింది దానికి ఆన్సర్ అవుతుంది అనమాట. ఈ విధంగా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒక మనిషి ఒక పనిని 10 రోజుల్లో చేస్తే అతను 3 రోజులు ఎంత పని చేయగలిగాడు అనేది మనకు అడిగితే 3/10 అనేది మనం రాయాలన్నమాట. ఆ విధంగా 5 days అంటే 5/10, 6 days అంటే 6/10. ఆ విధంగా మొత్తం ఈజీగా మనం చేయాలన్నమాట. ఓకేనా? ఇన్నది ఫస్ట్ మోడల్. ఇప్పుడు సెకండ్ మోడల్ చూద్దాండి. సెకండ్ మోడల్ చూస్తే ఇక్కడ ఏ కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఫర్ 1 day 1/n. ది టోటల్ వర్క్ విల్ బి n. అంటే అర్థం ఏంటంటే ఏ అనే వ్యక్తి ఒక పనిని ఒక రోజులో 1/n వంతు పని చేసిన, అర్థమైందా? బాగా గుర్తుపెట్టుకోండి. ఏ అనే వ్యక్తి ఏ కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఫర్ 1 day 1/n అంటే ఏ అనే వ్యక్తి ఒక పనిని ఒక రోజులో 1/n వంతు పని చేసిన మొత్తం ది టోటల్ వర్క్ విల్ బి n అనమాట. మొత్తం వర్క్ ఎంత? అసలు మొత్తం ఆ విధంగా 1/n వంతు పని చేసిన మొత్తం పని అనేది n రోజుల్లో చేయగలడు అనేది ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ యొక్క 2 టాపిక్స్ మీద ఈ యొక్క 2 టాపిక్స్ మన సమ్స్ అనేది చేస్తాం. ఇవి సమ్స్ అనేది ఏ విధంగా ఉంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి. ఈ మోడల్ సమ్ చూడండి. ఫస్ట్ మోడల్ 5 men కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 10 days ఫర్ 1 day. అంటే దీన్ని ఇటు ఇంగ్లీష్లోను అదేవిధంగా తెలుగులోను 2 లాంగ్వేజ్లు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. చూడండి, 5 మంది ఒక పనిని 10 రోజుల్లో చేస్తే ఒక రోజుల్లో ఎంత పని అగును? 5 men కంప్లీటెడ్ ఏ వర్క్ ఇన్ 10 days ఫర్ 1 day. ఎంత? 5 మంది కలిసి ఒక పనిని 10 రోజుల్లో చేస్తే ఒక రోజుల్లో ఆ 5 మంది ఎంత పని చేయగలరు? ఆల్రెడీ నేను చెప్పాను అనమాట. 5 men కలిసి మొత్తం వర్క్ ఎన్ని రోజులు చేస్తున్నారు? 10 days. మనకు కావాల్సింది ఎంత? 1 day. ఈ 1 day అనేది పైన వేసుకుంటాం. 1/10 అనేది మనం వేసుకుంటే ఆ 1 dayలో ఎంత పని చేస్తున్నారని మనం క్లారిటీగా 1/10 ఈ విధంగా 1/10 వేసుకుంటాం. అదే మన ఎగ్జాంపుల్గా 3 days ఈ 5 కలిసి 3 రోజులు ఎంత పని చేస్తున్నారంటే ఈ 3 అనేది పైన వేసుకొని కింద 10 వేస్తాం, అంటే 3/10. 5 days అయితే 5/10, 6 days అయితే 6/10, 8 రోజులు అంటే 8/10. ఈ విధంగా వేసుకుని మనం ఈ సమ్ అనేది ఈ విధంగా షార్ట్ కట్ ఎటువంటి ఫార్ములా యూజ్ చేయకుండా ఓన్లీ షార్ట్ కట్స్
ఓన్లీ షార్ట్ కట్ యూజ్ చేసి మనం ఈ సమ్ చేస్తున్నాం అనమాట. ఓకేనా, నెక్స్ట్ మోడల్ చూద్దాం. చూడండి, సెకండ్ మోడల్ చూద్దాం. రాజు కెన్ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 13 days. ఆఫ్టర్ 5 days హౌ మచ్ వర్క్ ఈజ్ ఆర్ రిమైనింగ్. అర్థమైందా? రాజు ఒక పనిని 13 రోజులు పూర్తి చేయగలడు ఒక పనిని. అయినా 5 రోజులు పని చేసిన తర్వాత ఇంకా ఎంత పని అనేది మిగిలి ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ మోడల్ సమ్ అనేది డెఫినెట్గా వచ్చే అవకాశం ఉంది. చూడండి, ఇక్కడ రాజు అనే వ్యక్తి ఎన్ని రోజులు చేస్తాడు? మొత్తం వరకు 13 రోజులు చేయగలడు. అర్థమైందా? ఫర్ 1 day అంటే 1/13 అని మనం గుర్తు. ఆల్రెడీ నేను చెప్పా, ఒక రోజు అంటే 1/13, 2 రోజులు అయితే 2/13, 4 రోజులు 5/13, అదేవిధంగా 4/13 అని మనం అనుకుంటాం. ఇక్కడ మనకి ఏమడిగాడు? 5 రోజులు పని చేసిన తర్వాత ఇంకా ఎంత పని మిగిలి ఉంటుంది అనేది క్వశ్చన్. అంటే 5 రోజులు అంటే మనం ఏం చేస్తాం? చూడండి, ఆల్రెడీ నాకు చెప్పా, 5 రోజులు అంటే 5 కింద ఎంత అయితే ఉందో మొత్తం పని అనేది ఎన్ని రోజులు చేయగలుగుతాడు అనేది అది కింద వేసుకుంటాం. అంటే 5/13 వేసుకుంటాం అనమాట. ఈ విధంగా 5/13 అనేది 5 రోజులు పని చేసిన తర్వాత ఇంక ఎంత మిగిలి ఉంటుంది రిమైనింగ్. అంటే ఈ మొత్తం ఈ 5కి ఈ 13 మధ్య డిఫరెన్స్ తీసుకోవాలన్నమాట. 5కి 13 మధ్య డిఫరెన్స్ అంతా 13 - 5 అంటే 8 అనమాట. 8/13 అనమాట. రిమైనింగ్ వర్క్ ఎంత ఉంటుంది? 8/13 అనేది రిమైనింగ్ వర్క్ అవుతుంది అనమాట. 5 రోజులు పని చేసిన తర్వాత ఇంకా ఎంత రాజు అనే వ్యక్తి ఇంకెంత పని మిగిలి ఉంటుందంటే 8/13 పని వర్క్ అనేది మిగిలి ఉంటుంది అనేది మనకి ఆన్సర్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ మోడల్ చూద్దాం. ఈ సమ్ చూడండి, 3/5 ఆఫ్ ది వర్క్ ఈజ్ కంప్లీటెడ్ ఇన్ 12 days. ఇన్ హౌ మెనీ డేస్ ది టోటల్ వర్క్ విల్ బి కంప్లీటెడ్. అంటే 3/5 అంటే 3/5 వంతు పనిని 12 రోజులు పూర్తయిన మొత్తం పని ఎన్ని రోజుల్లో పూర్తవును. అదేనా మొత్తం పనిని 3/5 వంతు అనమాట. మొత్తం వర్క్లో 3/5 వంతు అనే వర్క్ 12 రోజుల్లో పూర్తి అయితే మొత్తం పని ఎన్ని రోజుల్లో పూర్తవును. వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్. ఈ మోడల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఏమీ లేదు, ఇది చూస్తాం కొంచెం కష్టంగా ఉన్న, ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఏ విధంగా అంటే ఇక మనకు అడిగాడు 3/5 అనమాట. 3/5 వంతు పని ఎన్ని రోజులు చేయగలుగుతాం? 12 రోజుల్లో చేయగలుగుతాం. టోటల్ వర్క్ ఎన్ని రోజుల్లో చేయగలడు అనేది మన క్వశ్చన్ అనమాట. అర్థమైందా? ఇక్కడ గుర్తుపెట్టుకుంటే 3/5, ఈ 3/5 అనేది మొత్తం వర్క్ అంతా 5 అంటే 3 వంతులు, 5 వంతుల్లో 3 వంతుల పని అనేది 12 రోజులు చేస్తున్నాడు. నీకు మొత్తం వంతుల పని కావాలి. ఇక్కడ మొత్తం అంతా మొత్తం పని ఎన్ని రోజుల్లో పూర్తవుని క్వశ్చన్ అడిగాడు అనమాట. అర్థమైంది? టోటల్ వర్క్ ఎన్ని రోజులు అవుతుంది. ఇక్కడ 3/5 వంతు పని 12 రోజులు అయితే అంటే 5 వంతుల్లో 3 వంతులు 12. ఈ విధంగా తీసుకోవాలి. 5 వంతుల్లో 3 వంతుల పని అనేది 12 రోజులు అయితే మొత్తం వంతులు ఎంత? 5 వంతులు. 5 వంతుల పని ఎంత అనేది ఈ విధంగా క్వశ్చన్ మార్క్ వేసుకోవాలి. అంటే ఈ విధంగా షార్ట్ కట్ 3 అనేది ఈ విధంగా తీసుకుని 12, 5 ఈ విధంగా క్వశ్చన్ మార్క్ తీసుకోవాలన్నమాట. 3 వంతులు, 5 వంతుల్లో 3 వంతులను 12 రోజులు అయితే మొత్తం ఎంత? ఎన్ని వంతులు? 5 వంతులు. ఎన్ని రోజులు పడుతుంది క్వశ్చన్ మార్క్ తీసుకోండి. ఈ విధంగా క్వశ్చన్ మార్క్ తీసుకున్న తర్వాత ఈ క్వశ్చన్ మార్క్ అంటే 3 × క్వశ్చన్ మార్క్ ఈక్వల్స్ టు 12 × 5 క్రాస్ మల్టిప్లికేషన్ అనమాట. ఈ విధంగా 3 × క్వశ్చన్ మార్క్ ఇంటూ 5 × 12 ఈ విధంగా క్రాస్ మల్టిప్లికేట్ చేస్తాం. ఈ క్వశ్చన్ మార్క్ ఇటు ఉంచేసి మిగతా మొత్తం అటు తీసుకెళ్ళిపోతాం. 12 × 5 డివైడెడ్ ఈ 3 యువతలకి వెళ్తే ఏమైంది? కిందకి వెళ్ళిపోతుంది. /3 అవుతుంది. ఈ విధంగా క్యాన్సిల్ అయితే 3 అని 12 ఎన్ని టైమ్స్ పోతుంది? 4 టైమ్స్ పోతుంది. 4 × 5 అనమాట. 4 × 5 మిగిలింది కాబట్టి ఎంత? 4, 5 ఎంత? 20. అంటే టోటల్ వర్క్ విల్ బీ కంప్లీటెడ్ ఇన్ 20 days. అర్థమైందా? మొత్తం 5 వంతుల పని అనేది 20 రోజుల్లో అయిపోతుంది అనమాట. ఇక్కడ ఆన్సర్ 5, ఇక్కడ 20 అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆన్సర్ అనేది 20. బాగా గుర్తుపెట్టుకొని ఈ విధంగా సమ్ అడిగినప్పుడు ఈ విధంగా షార్ట్ కట్తో చేయాలన్నమాట. ఓకేనా? అర్థమైందా? అర్థం కాకపోతే ఇంకోసారి వీడియో అనేది వెనక్కి ఫార్వర్డ్ చేస్తే మీకు క్లియర్ కట్గా అర్థమైంది. ఎందుకంటే 1కి 2 సార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తే లెందీ అయిపోతుంది వీడియో, కాబట్టి మీకు ఈ విధంగా అర్థం చేసుకోండి. నెక్స్ట్ మోడల్ చూద్దాం. చూడండి, 4 men complete 20% ఆఫ్ ది వర్క్ ఇన్ 12 days. ఇన్ హౌ మెనీ డేస్ టోటల్ వర్క్ విల్ బీ కంప్లీటెడ్. ఒక వ్యక్తి 25% పనిని 25% పని అనేది 25% పని అనేది 12 రోజుల్లో పూర్తి చేసే మొత్తం పనిని ఎన్ని రోజుల్లో చేస్తాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్. డెఫినెట్లీ దీన్ని కూడా ఈజీగా మనం చేయొచ్చు. ఎటువంటి ఫార్ములా యూజ్ చేయకుండా అది ఎలా చేయాలో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి.
ఓకే, ఇక్కడ 25% అనే పని అనేది 12 రోజులు ఒక వ్యక్తి చేస్తున్నాడు. ఇక్కడ మీకు కావాల్సినంత పూర్తి పని, మొత్తం పని ఎన్ని రోజులు అని అడిగాడు. అంటే 100% పని ఎన్ని రోజుల్లో అవుతుంది అనేది మనకు క్వశ్చన్ మార్క్. అప్పుడు 25 ఇంటూ క్వశ్చన్ మార్క్ వేసుకొని ఇందాక చెప్పిన మాదిరిగానే 25% పని అయితే 100% ఎంత అనేది మనం ఈ విధంగా మల్టిప్లై చేసుకోవాలి. క్రాస్ మల్టిప్లికేషన్ 25% ఇంటూ క్వశ్చన్ మార్క్, అదే 100% ఇంటూ 12. ఈ విధంగా వేసుకుంటే ఈ క్వశ్చన్ మార్క్ ఇక్కడ ఉంచుకొని ఈ 25 అవసరం పంపించుకుంటే 12 ఇంటూ 100 డివైడెడ్ బై 25. ఏమైనా క్యాన్సిల్ అయిపోయి క్యాన్సిల్, 25 అనే 100 4 టైమ్స్ పోతుంది, 12 ఇంటూ 4 మిగుతుంది. 12 ఇంటూ 4 అంటే 48 days. టోటల్ వర్క్ విల్ బి కంప్లీట్ ఇన్ 48 days ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా షార్ట్ కట్స్ ఎటువంటి ఫార్ములా యూజ్ చేయకుండా మనం ఓన్లీ విత్ ఇన్ సెకండ్స్లో ఈజీగా సాల్వ్ చేసే మెథడ్ అనమాట. ఒకవేళ డెఫినెట్లీ కూడా ప్రతి మెథడ్ని కూడా మీకు డెఫినెట్లీ కూడా షార్ట్ కట్స్తోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎటువంటి ఫార్ములా కూడా యూజ్ చేయకుండా డైరెక్ట్గానే మీరు ఈ ఎగ్జామ్ హాల్లో ఎంత టైం అనేది సేవ్ చేసుకుంటే అంత కాంపిటేటివ్ రంగంలో మీరు ముందుంటారు. ఎంత తక్కువ టైంలో ఎన్ని ఎక్కువ క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయగలుగుతారో అప్పుడే మీరు ఈ సక్సెస్ రంగంలో, ఈ యొక్క కాంపిటేటివ్ రంగంలో డెఫినెట్లీ కూడా మీరు సక్సెస్ అవుతారనమాట. ఓకేనా, నెక్స్ట్ మోడల్ చూద్దాం. ఈ మోడల్ చూద్దాం. ఏ పర్సన్ కంప్లీట్స్ 4/7 ఆఫ్ ది వర్క్ ఇన్ 6 days. బాగా గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. ఇన్ హౌ మెనీ డేస్ ది రిమైనింగ్ వర్క్ విల్ బి కంప్లీటెడ్. అర్థమైందా? ఒక వ్యక్తి 4/7తో 4/7 వంతు పనిని 6 రోజుల్లో చేస్తే మిగిలిన పని ఎన్ని రోజుల్లో చేయగలడు, ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు? ఈ రిమైనింగ్ వర్క్ విల్ బి కంప్లీట్ ఇన్ హౌ మెనీ డేస్ అనేది క్వశ్చన్ అనమాట. ఈ క్వశ్చన్ మనం ఏ విధంగా ఓన్లీ షార్ట్ కట్స్తో ఎటువంటి ఫార్ములా యూజ్ చేయకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ విధంగా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి క్లియర్గా చూడండి. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ టోటల్ వర్క్ అనేది 4/7 అనేది 6 days అనమాట. అర్థమైనా? ఇక్కడ ఒక వ్యక్తి అనేది 4/7 వర్క్ అనేది 6 daysలో చేస్తాడు. ఇక్కడ మనకెంత, ఇక్కడ మిగిలిన పని ఎన్ని రోజుల్లో చేస్తాడనేది క్వశ్చన్ అన్నమాట. మిగిలిన పని అంతా ఇక్కడ మొత్తం పని వంతు 7, ఇందులో 4 వంతు అనేది 7, 4/7 అనేది మిగిలిన రిమైనింగ్ అంతా 3/7 అనమాట. అంటే 4కి 7కి మధ్య డిఫరెన్స్ అంతా 3. ఈ విధంగా 4/7 అనేది వర్క్ చేశాడు, రిమైనింగ్ వర్క్ అంతా 3/7. ఇది ఎన్ని రోజుల్లో చేస్తాడు అంటే 4 వంతు అనేది 6 రోజులు చేస్తే మిగిలిన వంతు అంతా 3. 3 అనేది క్వశ్చన్ మార్క్ ఈ విధంగా తీసుకుంటాం అనమాట. డెఫినెట్లీ కూడా ఈ విధంగా తీసుకుని దీన్ని మరి క్రాస్ మల్టిప్లికేషన్ అట్లా క్వశ్చన్ మార్క్ ఇది పెట్టుకుని మిగతా చేసుకుంటే ఈ 4 ఇంటూ క్వశ్చన్ మార్క్ 6 ఇంటూ 3 అవుతుంది. తర్వాత ఈ క్వశ్చన్ మార్క్ ఇక్కడ చూసుకుని ఈ 4ని అవతల తీసుకెళ్తే డివైడెడ్ బై 4 అవుతుంది. 6 ఇంటూ 3 డివైడెడ్ బై 4. క్యాన్సిల్ చేసుకుంటే ఇంకా రిమైనింగ్ మొత్తం చూసుకుంటే ఇక్కడ 2 ఇందులో 6లో 3 టైమ్స్ పోతుంది, 4లో 2 టైమ్స్ పోతుంది. 3 ఇంటూ 3 డివైడెడ్ బై 2 అయితే 9/2 అనమాట. దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంది కూడా దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో రాసుకోవాలి. అప్పుడు 4 రోజులు 8 + 1 9/2 అంటే 4 1/2 days అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. అర్థమైందా? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ విధంగా కూడా మీకు భిన్న రూపంలో ఫ్రాక్షన్ రూపంలో కూడా ఇచ్చినా కానీ మీరు ఈ విధంగా షార్ట్ కట్స్తో ఈజీగా చేయవచ్చు అనమాట. అర్థమైందా? ఈ విధంగా రిమైనింగ్ వర్క్ ఈ విధంగా చేయాలనేది మీరు షార్ట్ కట్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇవి ఈ రోజుల్లో కొన్ని ఇంపార్టెంట్ మోడల్స్ టైం అండ్ వర్క్ గురించి, టైం అండ్ వర్క్ చాప్టర్లో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ మోడల్ అనమాట. రేపు కొన్ని ఇంపార్టెంట్ మోడల్ అనేవి మీకు డెఫినెట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు స్టే ట్యూన్ టు మై ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్.